హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. వైఎస్ఆర్సీపీ టాప్ నేత వాహనాన్ని అయితే తగలబెట్టేశారండి తీవ్ర కోపంలో జగన్. మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఎన్నికల ప్రచార రథానికి అయితే శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సో రాజమహేంద్ర నగరంలోని వియ్యల్పురంలోని మార్గాని ఎస్టేట్లో ఆయన కార్యాలయ సమీపంలో వాహనాన్ని అయితే నిలిపి అక్కడ పార్కింగ్ చేసి ఉన్నారండి ఆయన. సో గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించగా పూర్తిగా దగ్ధమైపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు మార్గాని భరత్కు సమాచారాన్ని అయితే చేరవేశారు. వెంటనే మాజీ ఎంపీ మార్గాని భరత్ సహా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ ఇంతకుముందు రాజమహేంద్రవరంలో ఇలాంటి విష సంస్కృతి లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ దుర్మార్గం జరిగిందని వాపోయారు. మార్గాని భరత్ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు గంజాయి బ్లేడ్ బ్యాచ్లు పెంచుతున్నారని ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారండి. ఈయన